ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. నిత్యావసరాలు, పప్పు ధాన్యాలు ధరల నియంత్రణకు చర్యలు. ధరల నియంత్రణపై సమీక్షించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం. కార్యకర్తలే అధినేత కార్యక్రమంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టం. కాకినాడ నగరంలో సమస్యలు పరిష్కరించాలి. కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సిపిఎం నాయకులు ధర్నా. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురం ఎమ్మెల్యే నివాసం వద్ద లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం, విద్య అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేయడం జరుగుతుందన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో మెరుగైన వైద్యం నిమిత్తం 8 లబ్ధిదారులకు 6,14,000 చెక్కులను ఎమ్మెల్యే అందజేయడం జరిగిందన్నారు. వైద్య పరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న ఈ నిధులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హత ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తారన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా చాలా చోట్ల చాలా డెవలప్ చేస్తాం. ఆ రోజున గత 5 సంవత్సరాలుగా పూర్తిగా నిర్లక్ష్యమైంది. అంటే ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం చేయాలనేది ఆలోచన అయింది. ప్రతి పేదవాడు ఉచితంగా చదువుకోవాలని ఆలోచన. ఈ రెండు కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేస్తే ఆ రోజున గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అన్నీ కూడా వెనకబడిపోయినాయి. ఉదాహరణకి మన జనరల్ హాస్పిటల్ తీసుకుందాం. మనం కాకినాడ జనరల్ హాస్పిటల్ ఎప్పుడో 65 సంవత్సరాల క్రితం కట్టిన హాస్పిటల్ అన్నీ కూడా అన్నీ చిన్న భిన్నం అయిపోతే, బిల్డింగ్లు పాడైపోతే 500 బెడ్స్ హాస్పిటల్ మనం ఒకటి కట్టాం. తర్వాత అది కడుతున్న టైంలో ఎలక్షన్ వచ్చింది, అధికారం కోల్పోవడం జరిగింది. 5 సంవత్సరాల తర్వాత వైసీపీ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదండి దాన్ని. మళ్ళీ ఈరోజు దాన్ని కడుతున్నాం మనం. అంటే నేను ఏమంటానంటే ఈరోజు వైద్య సేవలు అందించడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఈరోజు చూడండి, చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళ కాళ్ళే సడన్గా హార్ట్ ప్రాబ్లం ఏదో వచ్చినప్పుడు కూడా వాళ్ళ కాళ్ళే వేరే ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ అయ్యి చేయించుకుంటారు. అలాంటిది మళ్ళీ వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వస్తే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తున్నాం. దాన్ని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ రోజున ఈరోజు ఇది ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, బయటికి వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి ఆదుకోవడం జరిగింది. ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా కాకినాడ సిటీలో కూడా నేను ప్రజలందరినీ కోరుతున్నా, మీరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తారు, అక్కడ వైద్యం అందనప్పటికీ ఏదైనా ఇబ్బంది ఉన్నా ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకున్నప్పుడు కూడా ఆ వైద్యం గురించి ఏదైతే మీరు ఖర్చు పెడుతున్నారో ఆ ఖర్చుల విషయంలో మమ్మల్ని అప్రోచ్ చేయనట్టయితే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మ్యాక్సిమం మీకు సహాయం చేసే విధంగా
తోడ్పాటును అందిస్తాడు మీ కొండబాబు అని సందర్భంగా తెలియజేస్తాను. నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, ఇతర పప్పు ధాన్యాలు, కూరగాయలు అన్ని అందుబాటు ధరలో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు, వ్యాపారులకు సంయుక్త కలెక్టర్ రాహుల్ మీనా ఆదేశించారు. జిల్లా సంయుక్త కలెక్టర్ రాహుల్ మీనా అధ్యక్షతన జిల్లా స్థాయి ధరల నియంత్రణ కమిటీ కలెక్టరేట్లో సంయుక్త కలెక్టర్ ఛాంబర్ నందు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ కూరగాయల ధరలు గతంలో 4 రోజుల క్రితంకి ఇప్పటికీ మరియు గత వారానికి ఇప్పటికే ఉన్న వ్యత్యాసాలను ధరలను పరిశీలించి అలాగే కందిపప్పు మరియు ఇతర పప్పు ధాన్యాల ధరలు అందుబాటులో ఉన్నది లేనిది సంబంధిత హోల్సేలర్లు మరియు రీటైలర్లను అడిగి తెలుసుకున్నారు. నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, ఇతర పప్పు ధాన్యాలు, కూరగాయలు అన్ని అందుబాటు ధరల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు, వ్యాపారులకు ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ రాహుల్ మీనా ఆదేశాలు జారీ చేశారు. వినియోగదారుల సంఘ సభ్యులు మాట్లాడుతూ కాకినాడ నగరానికి సంబంధించి జనాభా పెరుగుతున్నందున మరికొన్ని రైతు బజార్లు అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రభుత్వాన్ని చర్య తీసుకోవాలని కోరారు. జాయింట్ కలెక్టర్ ఈ విషయమై తగు నివేదిక ఇవ్వాల్సిందిగా మార్కెటింగ్ శాఖ వారిని ఆదేశించారు. అదేవిధంగా పాల ప్యాకెట్లు, బ్రెడ్ ప్యాకెట్లు మరియు ఇతర ఆహార పదార్థాలు ప్యాకింగ్ తప్పనిసరిగా తయారీ తేదీని, వినియోగ తేదీని విధిగా ముద్రించవాలని, ఏదీని ముద్రించకుండా ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాల్సిందిగా సంఘ సభ్యులకు సంయుక్త కలెక్టర్ సూచించారు. వ్యాపారులందరూ వ్యాపార ప్రదేశాల్లో ఆయా వస్తువుల ధరల వివరాలు పట్టిక రూపంలో విధిగా ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ సమావేశానికి జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్ఎస్ఎస్ సత్యనారాయణ రాజు, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ ఎం దేవుల నాయక్, అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ ఎస్ సలీం, అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెటింగ్ పి రాఘవేంద్ర కుమార్, కమర్షియల్ ట్యాక్స్ నుండి జి పద్మావతి, రైతు బజార్ల ఎస్టేట్ ఆఫీసర్లు, రైస్ మిల్లర్ల ప్రతినిధులు, హోల్సేల్ వ్యాపారులు, రిటైల్ వ్యాపారులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలనలో 5 ఏళ్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ విధమైన అభివృద్ధికి గాని, లబ్ధికి గాని నోచుకోకుండా అనేక సమస్యలతో ఇబ్బందులకు గురయ్యారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని టీడీపీ అధినాయకత్వం కార్యకర్తలే అధినేత అనే కార్యక్రమాన్ని పెట్టి కార్యకర్తలకు న్యాయం చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యకర్త అధినేత అనే కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. పిఠాపురం మహారాజు కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా వచ్చారు. మాజీ ఎమ్మెల్యే వర్మకు వారి సమస్యలను చెప్పుకుని వినతి పత్రాలు అందించారు. కాగా సత్వరమే పరిష్కారమయ్యే కొన్ని సమస్యలను మాజీ ఎమ్మెల్యే వర్మ అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. వారికి పూర్తి కాకపోవడం ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో మరి మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మన కార్యకర్తలు ఎంత ఇబ్బందులు పడ్డారా, ఆ 5 సంవత్సరాలు ఎన్ని అవమానాలు పడ్డారా అన్నది కళ్ళెదురు కనపడుతుంది. నాకు కూడా చాలా బాధగా చూస్తుంటే బాధేస్తుంది. మరి ఆ విధంగా ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పి పార్టీ పెద్దలు మరి చంద్రబాబు నాయుడు గారిని, పార్టీ అధ్యక్షుడిని నారా లోకేష్ గారిని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీకి ఓడిపోయిన పార్టీని బలీయం చేయడానికి మరి ఆ రోజు నారా లోకేష్ గారు 3200 కిలోమీటర్ల అడుపెరగని పాదయాత్ర చేసి ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నేనున్నాను, ధైర్యంగా ఉన్నాడని ఒక ధైర్యం చెప్పి పార్టీని బలపెట్టిన నాయకుడు ఎవరంటే నారా లోకేష్. అది మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మన పిఠాపురాన్ని కూడా వేల మంది మరి యువగలం పాదయాత్రలో పాల్గొన్నారు. అటువంటి వ్యక్తి నిర్ణయించిన కార్యక్రమం ఇది కార్యకర్తల కోసం. నారా లోకేష్ గారు పార్టీ కార్యకర్తల కోసం శ్రమపడి నాయకుడు నారా లోకేష్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్ర అభివృద్ధి మీద ఒక పక్క దృష్టి ఉంటే ఇంకో పక్క మరి నారా లోకేష్ గారు కార్యకర్తల మీద దృష్టి పెట్టడం, అదేవిధంగా కార్యకర్తల సంక్షేమ నిధికి కూడా చాలా అర్జీలు వచ్చాయి. అయ్యో కింద పడిపోయింది ఇంకా లెగదు అని హేళన చేసే సమయంలో తెలుగుదేశం పార్టీ కోసం 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ పార్టీ పునాదులు ఎంతో బలంగా మిగిలిన పార్టీలు భయపడే విధంగా తెలుగుదేశం పార్టీని నిలబెట్టిన నాయకుడు నారా లోకేష్ అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాం. ఈవేళ కార్యకర్తల కోసం కార్యకర్తలు 5 సంవత్సరాలు పడిన ఇబ్బందులు, వారి మీద పెట్టిన కేసులు, వారికి అభివృద్ధి లేకుండా మరి వారి వీధుల్లో కానీ చేయడం, హౌసింగ్ లేకుండా చేయడం, అప్పటి వైసీపీ ప్రజాప్రతినిధులు అన్ని రకాల ఇబ్బంది పెట్టడం, వ్యవసాయ రైతులకు ఇబ్బంది పెట్టడం, ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టారు. అవి
పంచుకుని ఈరోజు ప్రభుత్వాన్ని గెలిపించిన మరి కార్యకర్తలకి సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి ఆ సమస్యలు ప్రతి బుధవారం తీసుకుని పార్టీ కార్యకర్తల సమస్యలు పార్టీ వేదిక మీద మరి చర్చించి పార్టీ దృష్టిలో పెట్టి ఆ సమస్యలు పూర్తయ్యే విధంగా మరి 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 విధంగా తీసుకోవాలని ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీ మన చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో వేళ నారా లోకేష్ గారి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరగడం నిజంగా ఈరోజు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుటుంబాల మీద ఏ విధమైన అభిమానంతో ఉన్నారో, ఏ విధమైన బాధతో ఉన్నారో, వీళ్ళు 5 సంవత్సరాలు నలిగిపోయారు, వీరి యొక్క ఇబ్బందులన్నీ తీయాలని ఏదైనా మంచి ఆలోచనతో ఉన్నారో మరి పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మరి పార్టీ అధ్యక్షుడికి అందరికీ కూడా పేరు పేరున పిఠాపురం తెలుగుదేశం. కాకినాడ నగరంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో నాయకులు ధర్నా నిర్వహించారు. పెన్షనర్స్ ప్యారడైజ్ గా పేరుగాంచిన కాకినాడ దోమల నిలయంగా మారిపోతుందని సిపిఎం నాయకులు నినాదాలు చేశారు. నగరంలోని సమస్యలను పరిష్కరించాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కమిషనర్ సుధాకర్ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కన్వీనర్ పల్వేల వీరబాబు మాట్లాడుతూ కాకినాడ నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, దోమల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణ, నాగబత్తుల సూర్యనారాయణ, ప్రసాద్, మేడిశెట్టి వెంకటరమణ, కె సత్యబాబు, భూలక్ష్మి, చంద్రమల పద్మ, వెంకట్రావు, భారతి, సత్యానందం, సుధాకర్, సత్యనారాయణ, సురేష్, విజయ్, వసంత్ తదితరులు పాల్గొన్నారు. సొంత స్థలం ఉన్న వారికి హౌసింగ్ లోన్ ఇవ్వాలని, టిడ్కో ఇళ్లు పూర్తి చేసి అప్పగించాలని, అదేవిధంగా కొత్తగా హౌసింగ్ స్కీమ్ కూడా కాకినాడలో పెద్ద ఎత్తున చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏటుమాగా, దుమ్ములపేట వంటి ప్రాంతాల్లో మున్సిపల్ హై స్కూల్స్ లేవు. సామాన్యులు చదువుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి అవసరమైన ప్రాంతాల్లో మున్సిపల్ హై స్కూల్స్, ఎలిమెంటరీ స్కూల్స్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ప్రధానంగా 13 అర్బన్ పిహెచ్సిలు ఉన్నప్పటికీ ఇంకొన్ని మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసి జీజీహెచ్ మీద పేషెంట్ల ఒత్తిడి తగ్గించాలి. అదే రకంగా జీజీహెచ్ పడకల స్థాయిని కూడా పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ట్రాఫిక్ సమస్య చాలా పెద్ద ఎత్తున కాకినాడలో ఉంది. ఈ సమస్య పరిష్కారానికి ఉప్పుటేరుపైన 3వ వంతున నిర్మించాలని, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మహిళలు, విద్యార్థులు ఇంటికి వెళ్ళేటప్పుడు ఆకతాయిల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఆ ఏరియాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు. సామాన్యులు, పేదవాళ్ళు నివసించే ప్రాంతాల్లో కూడా చాలా సామాజిక స్థలాలు ఉన్నాయి. వాటన్నిటిని పార్కులు గాను, ఆట స్థలాలు గాను అభివృద్ధి చేయాలని ప్రజలు కోరడం అనేది జరుగుతుంది. వీటన్నిటితో పాటు కాకినాడ నగరపాలక సంస్థ పాలకవర్గం గడువు ముగిసి 2.5 సంవత్సరాలు పూర్తయింది. పాలకవర్గం లేకపోవడం వల్ల ప్రజా సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కావట్లేదు. కాబట్టి 74వ రాజ్యాంగ సవరణని కాకినాడ నగరంలో తొంగలో దొక్కేస్తున్నట్టుగా కనబడుతుంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు ఆలోచించి తక్షణమే కాకినాడ నగరపాలక సంస్థకి ఎన్నికలు నిర్వహించాలని మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ ప్రజలు యువతకు ఉపాధి కల్పించాలి ఈ ప్రభుత్వం అని కోరుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వారు కొత్త హామీలు అవసరం లేదు, వారు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేస్తే చాలని మా పర్యటన బృందానికి తెలియజేశారు. ఈ సందర్భంగా అధికారులకు సిపిఎం విజ్ఞప్తి ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పరిష్కరించాల్సిన సమస్యలు ప్రభుత్వానికి నివేదిస్తూ కాకినాడ నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి స్థానిక సమస్యల పరిష్కారానికి నగరపాలక సంస్థ అధికార యంత్రాంగం చిత్తశుద్ధిగా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో వార్డుల వారీగా ప్రజలను సమీకరించి నిరవధిక ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తారు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేరు చిరస్థాయిగా నిలిచే విధంగా సామాజిక సేవా కార్యక్రమాన్ని చేపట్టిన వాడకట్టు రామారావు రామ్జీ అభినందనీయులని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ చారిటబుల్ ట్రస్ట్ భవనంలో గాదే శివరావు సీతామహాలక్ష్మి మెమోరియల్ ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్లో వాడకట్టు రామారావు రామ్జీ 13 లక్షల ఆర్థిక సాయంతో నూతనంగా వాడకట్టు నూకాజీ వెంకటకుమారి దంపతుల పేరిట నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ అండ్ ట్రస్ట్ సెక్రటరీ బోడా ఆనంద్ అధ్యక్షత వహించగా రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఆండాల్ దంపతులు ముఖ్య అతిథిగాను, వాడకట్టు నూకాజీ వెంకటకుమారి దంపతులు విశిష్ట అతిథులుగాను, పైడ వెంకటేశ్వరరావు పద్మ దంపతులు గౌరవ అతిథులుగాను పాల్గొన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ సెంటర్ను వాడకట్టు నూకాజీ వెంకటకుమారి దంపతులు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించగా కంప్యూటర్ను పైడ వెంకటేశ్వరరావు పద్మ దంపతులు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ సెక్రటరీ దుర్గా ప్రసాద్ స్వాగతం పలికారు. క్లబ్ ప్రెసిడెంట్ కృష్ణమోహన్ అధ్యక్షత వహించగా రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ముఖ్య అతిథిగాను,
వాడకట్టు నూకాజీ పైడా వెంకటేశ్వరరావు విశిష్ట అతిథిగాను, రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ చారిటబుల్ ట్రస్ట్ బిల్డింగ్ ప్రాజెక్ట్ చైర్మన్ బోడా ఆనంద్, ఎఫ్ఎక్స్ మూర్తి, వాకచర్ల సూర్యం, జయేష్ దేశాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఐజీ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేరు చిరస్థాయిగా నిలిచే విధంగా వారి పేరిట 13 లక్షల రూపాయలతో ఉమెన్ ఎన్ఫవర్మెంట్ కు కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసిన వాడకట్టు రామారావు, రామ్జీ అభినందనీయులన్నారు. బిల్డింగ్ ప్రాజెక్ట్ చైర్మన్ బోడా ఆనంద్ మాట్లాడుతూ రోటరీ మల్టీపర్పస్ బిల్డింగ్ ద్వారా 5 ప్రతిష్టాత్మక కార్యక్రమాలు నిర్వహించేందుకు సహాయ సహకారాలు అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. క్లబ్ సభ్యుడు హరిబాబు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల నిర్వహణకు తను అంతగా 5 లక్షల రూపాయల విరాళం అందిస్తున్నట్లు తెలిపారు. పైడా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పైడాస్ చా అభయ ఫౌండేషన్ కు కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ నిర్వహణకు ప్రతి నెల 25,000 రూపాయలు ఇచ్చేందుకు రోటరీ క్లబ్ తో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. అనంతరం ప్రాజెక్టుకు సహాయ సహకారాలు అందించిన పైడా వెంకటేశ్వరరావు, పద్మ దంపతులు, వాడకట్టు నుకాజీ వెంకటకుమారి దంపతులను రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రీ సభ్యులు అతిథుల చేతుల మీదుగా సాల్వాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కాకినాడ పాస్ ప్రెసిడెంట్ సీతాపతిరావు, ప్రెసిడెంట్ సెక్రటరీలు పొలిశెట్టి ఈశ్వరరావు, బాబీ, ఎలెక్ట్ ప్రెసిడెంట్ ఉమా, క్లబ్ సభ్యులు వెంకటలక్ష్మి, సిఎస్ మూర్తి, పలువురు రోటరీ క్లబ్ సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా ముఖ్యం మన దేశానికి. మన దేశంలో 37% విమెన్ వర్క్ ఫోర్స్లో ఉన్నారు కంపేర్ టు అదర్ బిగ్ కంట్రీస్. ఈ 37%లో వైట్ కాలర్ జాబ్ వాళ్ళు ఓన్లీ 10%. సో మనకు ముఖ్యంగా కావాల్సింది వైట్ కాలర్ జాబ్స్ కావడానికి ఇటువంటి కేంద్రాలు చాలా ముఖ్యం. ఎంపవర్మెంట్, స్కిల్ డెవలప్మెంట్. యూఎస్లో ఆఫ్కోర్స్ ఇక్కడ రామారావు ఉన్నారు, 52% ఆర్ ది వైట్ కాలర్ జాబ్స్. యూఎస్లో అందరూ కూడా వైట్ కాలరే, అక్కడ లేబర్ ఫోర్స్ తక్కువ ఉంటారు, ఇండియాలో ఎక్కువ. సో ఈ విధంగా చేయడానికి ఈ సెంటర్ చాలా ఉపయోగం. నాకు క్లోజ్ టు మై హార్ట్ అండ్ హార్ట్స్ ఆఫ్ మై ఎంటైర్ ఫ్యామిలీ అండ్ ఆల్సో టువర్డ్స్ జీరో పవర్టీ అల్టిమేట్లీ. ఇది చేయడానికి ఇండైరెక్ట్గా రోటరీ క్లబ్ ద్వారా చేయడానికి అవకాశం వచ్చింది. ఇన్ని 17 ఏళ్ళు మేము డైరెక్ట్గా అండి. అది వెంకటేశ్వరరావు చెప్పినట్టు ఉమెన్ ఎంపవర్మెంట్ ఇస్ వెరీ క్రిటికల్. ఐ పర్సనలీ మా ఇంట్లో మా బ్రదర్కి నాకు అందరూ గర్ల్స్, నెక్స్ట్ జనరేషన్. సో వన్ ఐ సా విమెన్ ఇన్ ఇండియా ఐ ఫీల్ దర్ ఇస్ లాట్ ఆఫ్ రూమ్ ఫర్ దెమ్ టు గ్రో. వెంకటేశ్వరరావు చెప్పినట్టు మిగతా దేశాల్లో దే వెరీ ఎంపవర్డ్, దే యాక్చువల్లీ ట్రీటెడ్ ఈక్వల్. So this is an opportunity. I really appreciate what the Rotarians here are doing, Jayesh, Suryam and Anand. The initiative they've taken inspired us, so we're doing a little bit of contribution to it. I'm glad this initiative is taking off. And యూఎస్లో సెటిల్ అయిపోయి ఎప్పుడో 30-40 years బ్యాక్ యూఎస్ వెళ్ళిపోయి కూడా తనకున్న కాకినాడ మీద ఉన్న ఒక అఫెక్షన్, ఆ నేటివ్ ప్లేస్ డెవలప్ చేయాలి, నేటివ్ ప్లేస్లో ఉన్న ఉమెన్కి ఏదో హెల్ప్ చేయాలి, అది ఒక రోటరీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ద్వారా చేస్తే డెఫినెట్గా ఇది సద్వినియోగం అవుతుందని చెప్పి తన ముందుకు ఫార్వర్డ్ అయ్యి వచ్చాడు. తన ఫైనాన్షియల్ కంట్రిబ్యూషన్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్ విత్ 12 కంప్యూటర్స్తో స్టార్ట్ చేసాము. దీనికి మళ్ళీ మెయింటెనెన్స్కి మన పైడా అభయం ఫౌండేషన్ నుంచి పైడా వెంకటేశ్వరరావు ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ ప్రామిస్ చేశారు. సో విత్ దిస్ వీ హ్యావ్ కమెన్స్డ్ దిస్ ఉమెన్ empowerment center with 12 computers basically, and we are planning to expand it to gents also in the near future. Thank you. I really, on behalf of Rotary Club of Kakinada Central Charitable Trust, thank Ramarao and his family and Paida Venkateswara family for their generous contributions and making this project success. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు.
జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. అలయన్స్ అంతర్జాతీయ సమావేశంలో కాకినాడకు చెందిన రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్, అలయన్స్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు అంబాసిడర్ ఆఫ్ గుడ్ విల్ అవార్డు అందుకున్నారు. చెన్నైలో జరిగిన క్లబ్ సమావేశంలో అంతర్జాతీయ అధ్యక్షులు బాలచంద్రన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్లు డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు వివరించారు. సర్వీస్ అవార్డు, గ్రోత్ అవార్డు, లీడర్షిప్ మెడల్స్ అందుకున్నట్లు ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా చిన్న తరహా పాల వర్తకుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాగంపేటలోని సంఘం కార్యాలయంలో ఎన్నికలు జరిగాయి. సంఘం నూతన అధ్యక్షుడిగా పెమ్మనబోయిన సాయిరం, ఉపాధ్యక్షులుగా సూరంపూడి కృష్ణ, కార్యదర్శిగా కాళ్ల సూరిబాబు, సంయుక్త కార్యదర్శిగా మహాదాసు శ్రీనివాసరావు, కోశాధికారిగా వాసంశెట్టి భాస్కర్రావు, ఉపకోశాధికారిగా కళ్యాణపు శ్రీనివాసరావు, సలహాదారుడిగా ప్రగాఢ శ్రీనివాస్, ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. సంఘం గౌరవ అధ్యక్షునిగా కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబును ఎన్నుకున్నట్లు సభ్యులు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం ర్యాలీగా వెళ్లి ఎమ్మెల్యే వనమాడి కొండబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. సక్రమంగా సంఘాన్ని నిర్వహించాలని, ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎన్నిక చేశారు మన సభ్యులు మొత్తం అందరూ కలిపి ఈరోజు ఎమ్మెల్యే గారి దగ్గరికి గౌరవంగా వచ్చాము. మాకేంటంటే రేపుతున్నాయి మాకు మా సభ్యులందరికీ దేనికైనా ఎమ్మెల్యే గారు మంచి హెల్పింగ్గా చేసి ప్రతిదీ ఎంతమంది చేశారు అలాగే ఇప్పుడు చేస్తారని మాకు కొంచెం ఆయన మాట ఇచ్చారు. ఎమ్మెల్యే గారు మమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటా అన్నారు. ఇప్పుడు సభ్యులైతే మన సెక్రటరీ సూరిబాబు, అలాగే క్యాషియర్ మన వాసంశెట్టి భాస్కర్ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ భాను, అలాగే జాయింట్ సెక్రటరీ కళ్యాణ్ శ్రీనివాసు, అలాగే జాయింట్ క్యాషియర్ చెప్పండి. గత సంవత్సరంలో కూడా అలాగే మాకు హెల్పింగ్ చేశారు, లోన్లని అవి ఇచ్చారు. అలాగే ఇప్పుడు కూడా మాకు హెల్ప్ చేస్తానని చెప్పారు ఎమ్మెల్యే గారు. వచ్చి సార్ మాట ప్రకారం ఇచ్చేస్తారని. నూతనంగా ఎన్నుకోబడ్డ పాలవత సంఘానికి ప్రెసిడెంట్గా సాయిరామ్ గారిని, వైస్ ప్రెసిడెంట్గా నేను, తర్వాత సెక్రటరీగా సూరిబాబు, క్యాషియర్గా వాసంశెట్టి భాస్కర్ గారు నూతనంగా ఎన్నుకోబడ్డాం. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల ప్రకారం మాకు ఆదరణ కేంద్రం అన్నీ సహకరించేవారు. తర్వాత నెక్స్ట్ ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి మనకు లబ్ధి పొందలేదు. మరి కాకినాడ టౌన్ ఎమ్మెల్యే గారు కొండబాబు గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా నూతనంగా ఎన్నుకోబట్టి మరి మాకు ఎవరిని ఇన్సూరెన్స్లు కానీ ఇలాంటి లోన్స్ కానీ ఏమైనా ఉంటాయేమని గౌరవంగా కలవడం జరిగింది. సార్ని మాకు అనేక రకాల మాట ఇచ్చి మా ఎన్నంటూ ఉంటారని పూర్తిగా సహకారాలు అందిస్తానని కొండబాబు గారు హామీ ఇవ్వడం జరిగింది. దానికి మా సంఘం తరఫున హర్షవాదం చేస్తూ ఆయనకి మా సంఘం తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఈరోజు కలవడం జరిగింది. కాకినాడ నగరంలో ప్రస్తుతం ఉన్న 2 రైతు బజార్లు తీవ్ర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని భారతీయ జనతా పార్టీ జిల్లా జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చింది. బీజేపీ సీనియర్ నాయకులు దువ్వూరి సుబ్రహ్మణ్యం నేతృత్వంలో బీజేపీ బృందం జాయింట్ కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించింది. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు దువ్వూరి సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడారు. జేసీని కలిసిన వారిలో బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఏడిది కృష్ణ, 41వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి, నాయకులు బొక్క వెంకటరమణ, గోడి వెంకట్, వనకూరి శివగణేష్ తదితరులు పాల్గొన్నారు. పార్కింగ్ ప్లేస్ లేక అక్కడ ఉన్నటువంటి 16 అడుగుల రోడ్డు మీద, ఎందుకంటే ఒక పక్కని ఫ్లైఓవర్ ఆక్యుపై చేసింది, మరో పక్కన ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. అయినప్పటికీ అక్కడ 16 అడుగుల రోడ్డు మాత్రమే అక్కడ వెహికల్ ట్రాఫిక్ ఉంది. అయినప్పటికీ ఆ 16 అడుగుల రోడ్డు మీద ఈ వెహికల్స్ అన్నీ కూడా పార్కింగ్ చేయడం వల్ల ఏమాత్రం అటు ఆర్టీసీ బస్సులు కానీ లేదా ప్రజలు నడవడానికి కూడా ఎటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. అదేవిధంగా గాంధీనగర్ రైతు బజార్ గాంధీనగర్ రైతు బజార్ దగ్గర సుమారు 50 సంవత్సరాల క్రితం ఒక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తున్నారు. ఆ షాపింగ్ కాంప్లెక్స్ ని దాదాపు డెవలప్డ్ కండిషన్ దీన్ని కంప్లీట్ గా డెమాలిష్ చేయాలని చెప్పేసి జేఎన్టీయూ కాలేజీ ఇంజనీర్స్ చెప్పినప్పటికీ కూడా అదే కాంప్లెక్స్ నేటికి కూడా కొనసాగుతుంది. అది వాస్తవానికి ఆ షాపింగ్ కాంప్లెక్స్లో ఎవరైతే లీజుకి తీసుకున్నారో వాళ్ళు ఎవరు కూడా షాపింగ్ కాంప్లెక్స్లో ప్రస్తుతం అయితే లేరు. దాదాపు బినామీలతో కొనసాగుతుంది. అందులో ఉన్నటువంటి చాలామంది లక్షలాది రూపాయలు మున్సిపాలిటీకి కూడా బకాయి అన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి కాకినాడ గాంధీనగర్ రైతు బజార్ కానీ పేర్రాజుపేట రైతు బజార్ కానీ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఒక డీటెయిల్డ్ మెమరాండం జాయింట్ కలెక్టర్ గారికి ఈరోజు ఇవ్వడం జరిగింది.
జాయింట్ కలెక్టర్ గారు అక్కడ సమస్యలు ఉన్నాయని అంగీకరిస్తూ వాటిని పరిష్కరించడానికి మా ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. సవరణ బిల్లుకు వ్యతిరేకంగా విజయవాడలో ఈ నెల 29న తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా అబ్దుల్ ఖదీర్ పిలుపునిచ్చారు. కాకినాడ పర్యటనకు విచ్చేసిన ఆయన ముస్లిం అడ్వకేట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి జవహర్ అలీ, మా ఏపీ అధికార ప్రతినిధి ఎస్ అజాజుద్దీన్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. చాలా ప్రయత్నాలు చేసినారు, కానీ అది కూడా దాని ఏం ఫలితం రానప్పుడు ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు అలాగే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారి మీద వాళ్ళు సపోర్ట్ చేస్తే తప్పకుండా ఈ బిల్ గురించి మేము పడుతున్న తపనలో తప్పకుండా మేము సక్సెస్ అవుతాము అన్న ఆశతో ఆల్ ఇండియా ముస్లిం పెసర్ల బోర్డు విజయవాడలో 29వ తేదీ ఒక పెద్ద ఎత్తున మహాధర్నా చేపట్టింది. అది కూడా రంజాన్ నెలలో. ఇది గౌరవైన ముఖ్యమంత్రి గారు కూడా అర్థం చేసుకోవాలి. రంజాన్ నెలలో ఉపవాసాలు ఉండి కూడా పూర్తి రాష్ట్రపరంగా ఉపవాసంలో కూడా ఉండి కూడా మహాధర్నాకు వస్తున్నారు. ముస్లింల ఒక బాధని అర్థం చేసుకుంటారని, తప్పకుండా మీరు ముందు నుండి ఒక సెక్యులర్ మైండ్ పెట్టేవాళ్ళు, సెక్యులర్ లీడర్, మీరు పార్లమెంట్లో బిల్ ప్రవేశపెట్టబోతున్నారు. దాని మీద ఒక ఫోర్స్ రావాలని, మా ముఖ్యమంత్రి గారు తప్పకుండా దీనికి అర్థం చేసుకోవాలని ఒక పెద్ద ఎత్తున మహాధర్నా చేపట్టబోతున్నారు. 29వ తేదీకి మహాధర్నాకి తప్పకుండా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము. వారు ప్రత్యేకించి ముస్లిం లా బోర్డ్ తరఫున రేపు 29వ తారీఖున విజయవాడలో జరగబోయే మహాధర్నాలో పాల్గొవలసిందిగా అందరినీ ఆహ్వానించడానికి వచ్చారు. దాని మీద మేము కూడా ముస్లిం అడ్వకేట్స్ అసోసియేషన్ తరఫున మా మిత్రులందరినీ, ముస్లిమేతల్ని కూడా ఈ కార్యక్రమంలో హాజరై దాన్ని పూర్తిగా విజయవంతం చేయాలని, రేపు విజయవాడలో 29వ తారీఖున జరిగే ముస్లిం లా బోర్డు తరఫున జరుగుతున్నటువంటి ధర్నాలో ప్రతి ఒక్కరూ పాల్గొవలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం, కోరుతున్నాం. ఇది చాలా అవసరమని మరీ మీ అందరికీ తెలియజేస్తున్నాం. దీనివల్ల చాలా చెడు జరగబోతుంది, కమ్యూనిటీకి, ముస్లిం కమ్యూనిటీ చెడు జరగబోతుంది. ఆ విషయంలో న్యాయవాదులంతా కూడా తెలుసుకుని ఈ చట్టం జరగడం మంచిది కాదని తెలియజేస్తున్నారు. అయినప్పటికీ రాబోయే పార్లమెంట్ సమావేశంలో ఈ యొక్క సవరణల్ని చట్టరూపం దాల్చేలాగా చూస్తున్నారు. దీనివల్ల ముస్లిం సమాజానికి చాలా చేటు జరగబోతుంది. కాబట్టి ఈ విషయంలో అందరూ ముందుకొచ్చి ఏదైతే బ్లాక్ చట్ట సవరణలు ఉన్నాయో వాటిని రద్దు అయ్యేలాగా ప్రయత్నం చేయాలి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థత మీద, అలాగే నితీష్ కుమార్ గారి సమర్థత మీద నిలబడి ఉంది. వీరిద్దరూ పూనుకుంటే ఈ బిల్లు రద్దు అవడం చాలా ఈజీగా రద్దయిపోతుంది. కాబట్టి మీ ద్వారా, అందరి ద్వారా, ముస్లిం సమాజం ద్వారా కోరేది ఏంటంటే ఈ బిల్లును పాస్ అవ్వకుండా, పార్లమెంట్లో పాస్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత మీదే. మీరు ముస్లిం సమాజానికి ఒక అండగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు కూడా అలాంటి అండ మనకు కావాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలయన్స్ అంతర్జాతీయ సమావేశంలో గవర్నర్ వనం శ్రీనివాసరావు చేసిన సేవలకు గుర్తింపుగా 2024-25కు గాను పలు అవార్డులను దక్కించుకున్నారు. ఇటీవల చెన్నైలో జరిగిన అలయన్స్ క్లబ్ 17వ ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో జిల్లాకు 106 అవార్డులు దక్కాయి. అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సి బాలచంద్రన్ చేతుల మీదుగా గవర్నర్ వనం శ్రీనివాసరావు అవార్డులను అందుకున్నారు. అంబాసిడర్ ఆఫ్ గుడ్ విల్ అవార్డ్, లీడర్షిప్ మెడల్, 100% ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అవార్డు, అలాగే మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ రాజేంద్రన్ చేతుల మీదుగా పర్ ఎక్సలెంట్ అవార్డులను వనం శ్రీనివాసరావు అందుకున్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. నిత్యావసరాలు, పప్పు ధాన్యాలు ధరల నియంత్రణకు చర్యలు. ధరల నియంత్రణపై సమీక్షించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం. కార్యకర్తలే అధినేత కార్యక్రమంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టం.
కాకినాడ నగరంలో సమస్యలు పరిష్కరించాలి. కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సిపిఎం నాయకులు ధర్నా. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.